డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ఇప్పుడు ఎగ్ ప్రైసెస్ పెరగడానికి స్పెసిఫిక్ కారణం ఏంటంటే ఎగ్ ప్రైసెస్ కాదు, నేను ఇంతకుముందు చెప్పినట్లు ఓవరాల్ గ్రాసరీ ప్రైసెస్ కూడా పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి ఎగ్ ప్రైసెస్ మరీ ముఖ్యంగా అంటే దానికి ప్రధానమైన కారణం ట్రంప్ కన్నా కూడా బర్డ్ ఫ్లూ కారణం. బర్డ్ ఫ్లూ 2022 ఆ మధ్యలో మొదలైంది. 24లో అది తీవ్ర రూపం దాల్చింది. మీకు దీని ఫలితంగా పెద్ద ఎత్తున బర్డ్ ఫ్లూతో సమస్య ఏంటంటే ఏదైనా కొన్ని కోళ్ళలో గుర్తించిన ఎంటైర్ ఫ్లాక్ను డిస్ట్రాయ్ చేస్తారు. ఎందుకంటే అది స్ప్రెడ్ కాకూడదు కనుక. అక్కడే కాదు, మన దగ్గర కూడా అదే పని చేస్తారు. సో ఇప్పుడు అమెరికాలో ఒక్క డిసెంబర్ మాసంలోనే లాస్ట్ డిసెంబర్లో 23 మిలియన్ డిస్ట్రాయ్ చేశారు బర్డ్స్ను. మీకు మళ్ళీ జనవరిలో ఒక 18 మిలియన్ డిస్ట్రాయ్ చేశారు. మీకు న్యూయార్క్లో అయితే కొన్ని చోట్ల లైవ్ ఎగ్ మార్కెట్స్ క్లోజ్ చేశారు, ఇది స్ప్రెడ్ కాకుండా ఉండాలని. సో ఆ 23 మిలియన్ బర్డ్స్కు బర్డ్ ఫ్లూ సోకిందని కాదు, కానీ ఒక్కదానికి సోకితే అది స్ప్రెడ్ అవుతుందన్న భయాన్ని డిస్ట్రాయ్ చేస్తారు. అమెరికాలో ఏంటంటే మన దగ్గర కూడా అది మొదలైంది. పెద్ద పెద్ద హ్యాచరీస్ ఒకప్పుడు ఒక 50 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం ఎక్కడికక్కడికి రిటైల్గా డీసెంట్రలైజ్డ్గా మీకు గుడ్లు అమ్మేవారు ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇలా ఫార్మర్స్ నుంచి ప్రొక్యూర్ చేసే పెద్ద పెద్ద హ్యాచరీస్ వచ్చేసాయి. ఇప్పుడు మన దేశంలో కూడా వెరీ బిగ్ మొనోపలిస్టిక్ హ్యాచరీస్ కూడా వచ్చాయి. అంటే ఒక రాష్ట్రం మొత్తం ఎగ్ మార్కెట్ వాళ్ళు శాసిస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే సప్లై చైన్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. అమెరికా లాంటి దేశము దే సెలబ్రేట్ మానోపలి. మన దగ్గర మానోపలిని మనం సెలబ్రేట్ చేయం. మానోపలి, యాంటీ ట్రస్ట్ కేసులు కూడా అమెరికాలో పడుతుంటాయి. కానీ కాన్సన్ట్రేషన్ బిజినెస్ అనేది మార్కెట్ ఎకనామిక్స్లో తప్పు కాదు. ఎఫిషియెంట్ ఉన్నవాడు మార్కెట్ను క్యాప్చర్ చేసుకుంటాడని నమ్ముతారు. అందువల్ల ఈ సప్లై చైన్ ఎఫిషియన్సీని పెంచడానికి బిగ్ ప్లేయర్స్ పెద్ద పెద్ద సప్లై చైన్స్ కలిగి ఉంటారు. ఈ సప్లై చైన్స్ పెద్దగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక చోట బర్డ్ ఫ్లూ సిమ్టమ్స్ ఉంటే ఆ సప్లై చైన్ మొత్తం డిస్మాంటిల్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఇలా బర్డ్ ఫ్లూ యొక్క ప్రధానమైన కారణం నేషనల్ ఎగ్ షార్టేజ్. ఇవాళ ఓవరాల్గా అమెరికా మొత్తం మీద చూసుకుంటే ఎగ్ డిమాండ్ కన్నా సప్లై తక్కువ ఉంది. సో దెర్ ఇస్ ఎన్ ఎగ్ షార్టేజ్, ఎగ్ రేషన్ కూడా విధించే పరిస్థితి ఏర్పడుతుంది.